దయచేసి కూర్చోండి. మనము బలను సమీపించక మునుపు దేవుని వాక్య వెలుగులో కొన్ని మాటలను చూసుకొని ఆ తదుపరి బలను సమీపించుదుముగాక. ఈ సమయము గంభీరమైనది. ప్రభు మన విషయంలో జరిగించినటువంటి త్యాగపూరితమైనటువంటి బలి యాగం, తద్వారా ఆయన చిందించమైన పరిశుద్ధ రక్తం, తద్వారా మానవులంగా ఎంత నీచ స్థితిలో ఉన్నప్పటికీ శుద్ధీకరించడానికి మరి బలియాగము ద్వారా చిందించిన రక్తం మనకు ప్రయోజనకరమైంది, మనం రక్షించబడడానికి కారణమైంది, మార్గదర్శకమైంది. అనగా వెసులుబాటు దేవుడు కల్పించాడు. అనగా ఏ మానవుడు కూడా నీతిమంతుడు లేడని, ఒక్కడు లేడని, గ్రహించువాడు లేడని, దైవాన్ని వెతికేవారు లేరని, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైనని దేవుని వాక్యము స్పష్టంగా ఉంది, అనుమానం లేదు. కనుక నీతిమంతుడు లేడని దేవుని వాక్యము నొక్కి వక్కాణిస్తుంది. కనుక ఒకవేళ మానవుడు నేను ఏమి చెడ్డ కార్యాలు చేశానని అని అనుకుంటూ నీతి కార్యాల్ని వెల్లవిస్తూ ఉంటే అవన్నీ కూడా దేవుని సముఖంలో అవి మురికి గుడ్డ పీలికలని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక మానవుడు ఏ మాత్రము నీతి లేనివాడే, అనుమానం లేదు. అయితే దేవునిచే సృజించబడిన ఈ మానవుడు చేసిన వంటి పాప ఫలితంగా నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేని కారణాన మానవుడు పడి ఉన్న దుర్గతిని చూచి దేవుడు వారిని ప్రేమించి ఆ ప్రేమకు నిదర్శనంగా తానే నరావతారిగా కన్యమరియ గర్భాన్ని లోకంలో జన్మించాడు. ఆయన జీవించాడు. మానవాళి రక్షణార్థంగా తాను సిలువలో యాగం చేశాడు, యజ్ఞం గావించబడ్డాడు, పంచగాయములను నొందాడు, ప్రాణదానం చేశాడు. ఆ రక్తము ద్వారానే మనం శుద్ధీకరించబడిన వారమై దేవుని జనాంగంగా, దేవుని సమాజంగా, దేవుని సంఘములో ఒక అంగంగా మనం ఉన్నవారమై మనము సమకూర్చబడ్డాం. కనుక బలను చేరబోతున్నాం, బలను సమీపించబోతున్నాం. ఏ రక్తము నిన్ను శుద్ధీకరించిందో ఆ రక్తమునకు సాదృశ్యంగా ఉన్న ఆ యొక్క పానీయములో, ద్రాక్షరసములో పాల్గొనేటువంటి నీవు, ఆయనను జ్ఞాపకం చేసుకునే నీవు తగిన విధంగా ఆ బలలో చేయి వేయాలనేది దేవుని యొక్క ఉన్నత ఉద్దేశం, దేవుని సంకల్పం. కనుకనే 11వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 23 నుంచి 31 వరకు మనం చూస్తే ఇది నేను ప్రభు వలన పొంది తిని అంటాడు. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చీరిలించి అది విరిచి, ఇది మీ కొరకు విరువబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీన్ని చేయుడని చెప్పాను. అలానే ఆయన ఒక పాత్రని ఎత్తుకు, ఇది మీ కొరకు చిందించిన నా రక్తం, క్రొత్త నిబంధనకు సాదృశ్యంగా ఉన్న ప్రభువారి రక్తం. కనుక రక్షించబడిన విశ్వాసలంగా దేవుని మందిరావరణంలో ఈ మధ్యాహ్న కాలంలో కనబడుతున్న కారణం దేవుని యొక్క ప్రేమ నిదర్శనమే తప్ప మరొకటి కాదు. కనుక బల్ల దేనిని సూచిస్తుంది అంటే సర్వమానవాడి రక్షణార్థంగా దేవాతి దేవుడే నరావతారిగా ఈ లోకానికి అరదించి మన కొరకు ప్రాణదానం చేసి చిందించిన రక్తమే నా రక్షణకు కారణమైంది అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధ జీవితాన్ని గడిపే వారంగా మనముండి పరిశుద్ధులంగా దేవుని బలను సమీపించుదుముగాక. అది విలువైన రక్తం. అందుకనే విలువైన రక్తము సిలువలో కార్చి కలుషాత్ములా మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. 92వ కీర్తన 1-3 వచనాల్లో చూస్తే యేసు ప్రభును స్తుతించడం మంచిది, యేసు ప్రభును కీర్తించడం మంచిది, యేసు ప్రభువును ప్రచురించుట మంచిది. దట్ ఈస్ ది డెవలప్మెంట్. కనుక స్తుతించిన వాడు కీర్తించిన వాడు ప్రచురించువాడుగా ఉన్నాడు. ప్రభు అదే కోరుతున్నాడు మనల్ని. బలను సమీపించడానికి వచ్చిన నీవు ఇంతవరకు నీవు నీ నోటితో ఆరాధించా ప్రభు నీ పక్షాన ఏమై ఉన్నాడో, జరిగించిన కార్యమెట్టిదో, ఏ కారణాన, ఏ పరిస్థితుల్లో నీవు రక్షించబడ్డావో, ఏ స్థితిగతుల్లో నువ్వు ఉన్నావో అది జ్ఞాపకం చేసుకొని ఆరాధించావు, సంతోషం. అయితే నిన్ను నీవు పరిశీలించుకోవడానికి కనుక నా క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం, ప్రభువుతో గడిపే జీవితం ఎలా ఉంది? ఆయన సాన్నిధ్యంలో గడిపే నేను ఆయనకి ఇష్టడుగా నేనున్నానా
అని పరిశీలన చేసుకోవడానికి దేవుడు మనకు ఒక వెసులుబాటు కల్పించాడు. అది గమనించిన వారమై పరిశుద్ధ జీవితం జీవించడానికి అనుగుణ్యమైనటువంటి ఈ బల్లను సమీపించే నీవు పరిశీలన చేసుకో, పరీక్షించుకో, యోగ్యమైన రీతిలో బలను సమీపించుదువుగాక. ఈ సమయంలో మనం బలను సమీపించక మునుపు ఒక మాట చూసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. అందరూ కలిసి చదవాలి, అందరూ కలిసి చదవాలి. 5వ అధ్యాయము 48వ వచనం. బిగ్గరగా చదవండి, స్పష్టంగా చదవండి, అవగాహనతో చదవండి, అర్థం చేసుకుంటూ చదవండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు, ఉండాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ, ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభువ, చదవబడిన లేఖన భాగాలను మా కొరకు ఆశీర్వదించి పంచిపెట్టి నీవే మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాను మా తండ్రి. గమనించండి, మత్తయి సువార్తలో 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయంలో కొన్ని వచనాలు కొండ మీద ప్రసంగంగా చెప్పబడుతున్నాయి. ఒక భక్తుడు ఇలా అన్నాడు, ఏమనంట ఈ 3 అధ్యాయాలు క్రైస్తవునికి ఒక రాజ్యాంగమట. క్రైస్తవునికి ఈ 3 అధ్యాయాలు రాజ్యాంగమట. ఆయన అభిప్రాయాన్ని ఆయన తెలుపుకున్నాడు. అంటే చాలా పరిశీలనలతో మనం చూసినప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాలను ప్రభువారు ప్రజలకు బోధిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ సంగతిని మనం ఎరిగిన వారమై ఉండాలి. మీ పరలోకపు తండ్రి అనగా 5వ అధ్యాయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఎలా కంక్లూడ్ చేస్తున్నాడంటే 47 వచనాలను పలు రీతులుగా బోధిస్తూ 48వ కీర్తన అనగా 48వ వచనాన్ని కంక్లూడ్ చేస్తున్నాడు. కాబట్టి ఏమంటాడు? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు, ఉండాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. సర్వమానవాళి సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు నరావతారిగా ఈ లోకాన్ని ఖరీదించి మన మధ్య సంచరించాడు 33.5 సంవత్సరాలు. తన 3.5 సంవత్సరాల యొక్క మరి ప్రాయం నుంచి తన యొక్క అనగా 3.5 సంవత్సరాలు మిగిలిన జీవితంలో ఆయన ప్రభు నామమును ప్రకటిస్తూ వచ్చాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి అన్నాడు. అవునా కాదు? కనుక మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అబ్రహాము నుండి క్రీస్తు వరకు 42 తరాలు ప్రస్తావించబడగా ఆ తరువాత ఏం జరిగింది? ప్రభువారి పుట్టుక జరిగింది. ఆ తర్వాత మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను భక్తుని ద్వారా బాప్తిస్మం ఇచ్చు యోహాను ద్వారా బాప్తిస్మం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత సాతాను ద్వారా శోధించబడడం 4వ అధ్యాయంలో జరిగింది. అయితే ఏ వాక్యము ద్వారా సాతానుడు శోధించాడో అదే వాక్యము ద్వారా సాతానునికి ఫిట్ రిప్లై, సరైనటువంటి మరి రిప్లై, సమాధానమును ప్రభు వాక్యము ద్వారానే ఇచ్చాడు. ఆ తర్వాత 4వ అధ్యాయం ఆఖరి వచనంలో పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనస్సు పొందండి ప్రకటిస్తూ 5వ అధ్యాయం 1వ వచనంలోకి వచ్చేటప్పటికి ఆయన ఆ జన సమూహములను చూచి ఈ విధంగా మాట్లాడసాగెను. దేవుని శిష్యులైన వారు వచ్చారు, ప్రజలు వచ్చారు, వారితో అంటున్నాడు ఏమని అంటాడు మరి. కనుక ఇక్కడ ఏమంటాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటాడు. మాట్లాడండి, కొంచెం మీరు మాట్లాడితే నాకు ఇష్టం. ఇక్కడ ఎన్ని ధన్యతలు ఉన్నాయి? 8 ధన్యతలు ఉన్నాయా? 9 ధన్యతలు ఉన్నాయా? అష్టధన్యతలు ఉన్నాయా? నవధన్యతలు ఉన్నాయా? నవధన్యతలు ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి. 5వ అధ్యాయం మనం చూస్తే 3వ వచనం నుంచి 11వ వచనం వరకు నవధన్యతలు ఉన్నాయి. నవధాన్యాలు కాదండి, నవధాన్యాలు అనుకోలేరు, లేనిపోయింది. కనుక ఇళ్ళు వేసి పిల్లర్లు వేసేటప్పుడు నవధాన్యాలు పోతారు కొంతమంది. మనం కూడా పోసాంలే పూర్వకాలం, ఇప్పుడు కాదు. కాబట్టి నవధాన్యాలు కాదు, నవరత్నాలు కూడా కాదు. ఇదేంటంట? నవ ధన్యతలు. ఇవి మనుషులు ఇచ్చింది కాదు, ఇది దేవుడిచ్చిన ధన్యతలు. కనుక ప్రతి ధన్యతకు ఫలమేంటో కూడా చెప్పబడింది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎవరిది? ఏంటంట? పరలోక రాజ్యము వారిది. అష్టధన్యతల గురించి చెప్పుకుంటూ నవధన్యతను ఎలా చెప్పుకొచ్చాడు అంటే చూడండి, 5వ అధ్యాయము కాబట్టి నీతి నిమిత్తము ఈ సద్గుణ సంపత్తి నీతి సంబంధమైనది. ఈ నీతి సంబంధమైనది సంపత్తి దైవ సంబంధమైనది. ఇది పవిత్రమైనది. కనుక నీవు ఎలా ఉండాలో,
ఎలా ఉంటే నీకు కలిగినటువంటి మేలు అది ప్రస్తావిస్తూ వచ్చాడు ప్రభువారు. అలానే అంటూ ఏమన్నాడంటే, నీతి నిమిత్తము మిమ్మును నిందించి హింసించి. ఎవరు నిందిస్తారు నిన్ను? ఎవరు హింసిస్తారు నిన్ను అంటే లోకము నిన్ను హింసిస్తుంది, నిందిస్తుంది. కారణము లోకము అతనిని ఎరగలేదు. కనుక ఎరగని వారు నిన్ను నిందిస్తారేమో, ఎరగని వారు నిన్ను హింసిస్తారేమో, ఇది గమనించిన వారమై అది లోకము. అయితే ప్రభువారు పరము నుండి నీ కొరకు వచ్చినటువంటి వారు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమనుకుంటున్నారు? ఏమనుకొనుచున్నారు మీరతనిని, ఎవరనుకొనుచున్నారు మీరతనిని, దైవ కుమారుడు ప్రభు క్రీస్తే. ఎవరైనా దైవ కుమారుడు ప్రభు క్రీస్తు నీ కొరకు ఈ లోకాన్ని ఖరీదించినటువంటి వాడు మన మధ్య సంచరిస్తూ ఆయన అంటున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని అంటూ అష్టధన్యతలు అయిపోయిన తర్వాత నీతి నిమిత్తము మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించండి. ఏంటంట ఫలితం? మీ ఫలము అధికమగును. ఏ క్యా బాత్ హై భాయ్, ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ యు నో. సో నీ ఫలం అధికమవుతుంది, నీ యొక్క ఫలము, నీ బహిమానం అధికమవుతుంది. కారణము ప్రభుని ఎరిగిన దానవై, ఎరిగిన వాడవై ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకస్తుల నుంచి నీవు హింస పొందిన అది ప్రభునామమునకు మహిమకరంగా ఉంటుంది గనక ప్రభు కొరకు నీవు నమ్మకస్తుడుగా నమ్మకస్తురాలుగా నీవు ఉండాలి. కారణం ఏంటంటే ఏమంటాడు? యూ మస్ట్ బి పర్ఫెక్ట్ జస్ట్ యాజ్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఈజ్ పర్ఫెక్ట్. పరలోకపు తండ్రి పరిపూర్ణమై ఉన్నట్టుగా మీరు పరిపూర్ణులై ఉండాలి. వాట్ రిలేషన్ యు ఆర్ హ్యావింగ్ ద లార్డ్ గాడ్? దేవునితో నీ సంబంధ బాంధవ్యం ఏంటి అని అంటే ఆయన పిల్లలం మనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూస్తే ఏమనుంది? మనము దేవుని పిల్లలమే. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, నో డౌట్ ఇన్ ఇట్. ఎందుకని? ప్రభు రక్తం ద్వారా శుద్ధీకరించబడిన నీవు దేవుని బిడ్డవు తవ మరొకటి కాదు. ఎరుగు నువ్వెవరో ఎరిగితే నీకు బలం వస్తుంది. నీవు ఎవరి పక్షానున్నావో అది ఎరిగితే నీకు బలం వస్తుంది. ఎవరి నీడలో నీవు ఉన్నావో అది తెలుసుకుంటే నీకు బలం వస్తుంది. మహోన్నతిని చాటుని నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్తున్నా. అది నువ్వు ఎరగాల. దట్ యు మస్ట్ నో అండ్ యు మస్ట్ రియలైజ్ దట్ హూ ఈజ్ గాడ్ అండ్ వాట్ ఈజ్ గాడ్. అన్లెస్ అండ్ అంటిల్ యు నో ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది లార్డ్ గాడ్ అండ్ లవ్ ఆఫ్ ది గాడ్, నువ్వు తెలుసుకోలేవు, నువ్వు పర్ఫెక్ట్గా ఉండలేవు. సో బలవంతుడు నీ పక్షాన ఉన్నాడు, ఆయన చాటులో ఆయన నీడలో నీ ఉన్నావు. జనులు ఎవరైనా ఏమన్నా అనుకోని నో ప్రాబ్లం, కుచ్ నహీ హోగా, హమ్ డరేగా నహీ హై, భయపడను, మేము భయపడము, ఏ కీడు రాదని యేసే. కనుక ఏ కీడు రాదని యేసే చెప్పాడు. ఎవరు నిన్ను కన్నారో, ఎవరు నీ కొరకు రక్తమోడ్చాడు, ఎవరు నీ కొరకు ఈ లోకంలో మానవాకారంతో జన్మించాడు, ఎవరు నీ కొరకు ప్రాణదానం చేశాడు ఆయనే అంటున్నాడు. ఏం భయపడద్దు, భయపడాల్సిన అవసరము లేదు అన్న సత్యాన్ని మనము గమనించుదుము కాక. మనము దేవుని పిల్లలమే అంటాడు కదా 1:12 యోహాను సువార్తలో. తన్ను ఎందరు అంగీకరించిరో అనగా యేసు క్రీస్తు ప్రభు నామం నందు ఎవరైతే విశ్వాసం ఉంచెదరో వారందరూ దేవుని పిల్లలవడానికి అవకాశం ఇచ్చాడా, అధికారం ఇచ్చాడా? అధికారం. చెప్పట్ల గట్టిగా, అధికారం ఇచ్చాడు. ఎవరు తన్ను అంగీకరిస్తారు అనగా యేసుక్రీస్తు ప్రభు నామమునందు విశ్వాసం ఉంచుతారు వారందరూ దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ఇచ్చాడు, పవర్ ఇచ్చాడు. అవకాశం కాదు, అధికారం ఇచ్చాడు. అలాంటి అధికారం పొందుకున్న నీవు ఆయన బిడ్డగా నీవు ఉన్నావు. ధైర్యంగా ఉండు, నెమ్మదిగా ఉండు, సమాధానంగా ఉండు, ప్రభు కొరకు నమ్మకస్తురాలుగా ఉండు. వచ్చువాడు ఆలస్యం చేయక త్వరగా వస్తాడు కనుక నీవు ఆయనతో పాటు ఎగిరేటట్టుగా అనగా యెహోవా కొరకు నూతన బలం అనగా ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు అలయక సొమ్మసిల్లక. ఆ క్రమంలో నువ్వు ఉండాలి అంటే ఆయన శక్తిని నువ్వు ఎరగాలి. కనుక ఆయన నీ భక్తిని చూస్తున్నాడు. కనుక యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగూ ఆశీర్వదించబడును అంటాడు. అవునాక
కాబట్టి అట్టి సత్యాన్ని మనం ఎరిగేవారంగా ఉంటాడు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉండాలో ప్రభు మనకు సెలవిస్తున్నాడు. ఏమని? ఫిలిప్పీ 2:14 ప్రకారంగా మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులై కుమారులుగా, అనగా నిరపరాధులైన కుమారులుగా, నిష్కళంకులైన కుమారులుగా, అనిందులైన కుమారులుగా ఉండి సణుగులు సంశయములు మాని సమస్త కార్యములను చేయండి. ఎలా చేయాలా? దేవుని బిడలగా. వాట్ రిలేషన్ యు ఆర్ హ్యావింగ్? గాడ్ ఎక్స్ప్లెయిన్ ఆల్రెడీ. ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన బిడలంగా ఈ మూర్ఖమైన వక్రజనము మధ్య అపరాధం లేకుండా, కళంకం లేకుండా, నింద లేనివారుగా ఉండి సణుగులు సంశయములు మాని సమస్త కార్యములను చేయండి. మనలో ఉన్నవారే అనేక సణుగులు ఆడతారు, సంశయములు ఆడతారు, అనవసరమైనటువంటి అన్నీ కూడా రూపకల్పన చేస్తారు. కనుక నిన్ను పిలిచింది ఎవరు? నేను ఏర్పాటు చేసుకున్నది ఎవరు? ఏ వాక్కు నీ దగ్గరకు వచ్చింది? ఏ వాక్కు నిన్ను బాగు చేసింది? ఏ వాక్కు నీ వ్యాధిని నయం చేసిందో నువ్వు ఎరిగిన వాడవై, ఎరిగిన దానవై ప్రభు తట్టు తప్ప, ప్రభు మీద తప్ప నీవు ఆధారపడకూడదు, ఆధారపడకూడదు. అది మనము గమనించుదుముగాక. కనుక ఇక్కడ దేవుని వాక్యంలో మనం ఎరిగిన సత్యాన్ని మనం చూసినట్లయితే ఎలా ఉందంట? నన్ను భక్తుడు పౌలు అంటాడు ఫిలిప్పీ 4:13లో, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును. కనుక ప్రభు బిడ్డవు, నువ్వు దేవుని మందిరావరణలో కూర్చున్నావు, ఆయన బిడవగా కూర్చున్నావు, ఈ సంఘం అనే శరీరంలో ఒక అంగముగా ఉన్నావు. కనుక నిన్ను బలపరచువాడు యెహోవాయే. భక్తుడు అంటున్నాడు, ఆయనే కాదు నువ్వు కూడా అనాలా, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నాకు అండబండ నీవే, ఆశ్రయము నీవే. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి వెళ్ళి సురక్షితముగా ఉండను. సురక్షితం నీకుంది. అది ఎరుగు. నువ్వు దేని విషయంలో నువ్వు భయపడవు, అనుమానమే లేదు. అది ఎరిగిన వారంగా మన ముందుగాక. మెయింటైన్ అంటే దిస్ ఈజ్ ద రిలేషన్ వీ షుడ్ మెయింటైన్ యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఇది మెయింటైన్ కావాలా? దేవునితో సంబంధ బాంధవ్యము, రిలేషను మెయింటైన్ అవుతూ ఉండాలా. నాకు వేరుగా ఉండి నీవేమీ చేయలేవు. ఏ విధంగా కొమ్మ ఆ యొక్క కాండంలో నిలిచి ఉంటే అది ఫలింపులోనికి వస్తుందో, నీవు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేమంటాడు. జ్ఞాపకం ఉంచుకో. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే తప్ప ఏ విధంగా ఫలించదో, నీవు దేవునిలో నిలిచి ఉంటే తప్ప నీవు ఫలించవు. అనుమానం లేదు. ఊరక నూనె రాసి పామే మాటలు మనకొద్దు. లెట్ us be fair. ఇది దేవుని ఇల్లు, దేవుని బిడ్డలం మనందరం, ఒక తండ్రి బిడ్డలం, అనుమానం లేదు. మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, హెచ్చరించుకుందాం, నో ప్రాబ్లం. అప్పుడు ప్రభు అంటాడు, నేను తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే తప్ప నువ్వు ఫలించలేవే. కనుక సంఘంలో నీవు నిత్యము కట్టబడితే తప్ప, సంఘంలో నిలిచి ఉంటే తప్ప, దేవుని మందిరావరణంలో నిలిచి ఉంటే తప్ప ఎలా ఫలితం పొందగలవు? పేతురు యోహానులు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు బోధించగా 3000 మంది రక్షించబడ్డారు. వారు అపోస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, వాక్యమందును, సహవాసమందును వారు ఎడతెగక ఉండిరి. వాట్ ఈస్ ద రీజన్? వారు బలవంతులై, దేవునికి ఇష్టలై, స్థిరులుగా ఉండడానికి ఆ స్థితిగతి చెప్పాడు. మనం నిలిచి ఉండాలా. ఆదివారం ఎక్కడికి వెళ్తున్నామంటే ప్రార్థన కన్నా అంటే ఒకడు. ఆదివారం ఎక్కడికి వెళ్తున్నామంటే మేము క్రైస్తవులుగా గుడి కన్నా అంటే ఒకడు. ఇట ఎవరి అభిప్రాయం వారు చెప్తుంటే ఒకడన్నాడు, నేను దేవుణ్ణి ఆరాధించడానికి వెళుతున్నా, దేవుణ్ణి కీర్తించడానికి వెళుతున్నా, దేవుణ్ణి ఘనపరచడానికి వెళుతున్నా. ఎందుకని? నేను పాపిని, దౌర్భాగ్యుడిని, ఈ లోకంలో జీవిస్తూ పడిచెడిన జీవితం నేను ఉంటుండగా నన్ను పిలిచిన వాడు ఆయనే, నన్ను దృష్టించిన వాడు ఆయనే, నన్ను ప్రేమించిన వాడు ఆయనే, నా కొరకు ప్రాణం పెట్టిన వాడనే, ఆయన్ని ఆరాధించడానికి వెళుతున్నా. దట్ ఈస్ ది రైట్ ఆన్సర్. వై యు ఆర్ ఆల్ కమింగ్? దేవుని ఆరాధించి, ఆయన ఘనపరిచి, ఆయన నామాన్ని మహిమపరచడానికే తప్ప మరొక కారణము కాదు. ఎరుగుదాం, అట్టి సత్యంలో కొద్దాం. మైల్డ్గా వద్దు, మైల్డ్గా ఉండొద్దు, అలర్ట్గా ఉందా. లెట్ us be an alert Christian. అది గుర్తుపెట్టుకో. ప్రపంచం పలు విధాలుగా ఉంది. శత్రువు పలు విధాలుగా నాటకాలు ఆడుతున్నాడు, చెదరగొడుతున్నాడు, చెల్లా చెదురు చేస్తున్నాడు. గమనించు, నేనెటు వెళ్తున్నాను, నా మార్గం ఏంటి, ఏ స్వరం వినబడుతుంది. లిజన్ ఎ రైట్ వర్డ్, రైట్ వాయిస్, రీడ్ ఎ రైట్ వర్డ్, రైట్ లార్డ్, రైట్ వే. నిజమైనటువంటి మార్గం, నిజమైన దేవుడు, నిజమైనటువంటి స్వరముని విను.
స్వరములు ఎన్నో ఉన్నాయి. దేవుని స్వరం విందువుగాక, మానవ స్వరం వినకుందువుగాక. ఏ మానవుడైనా మానవుడే, మనందరము దేవుని స్వరం వినాలి తప్ప మనుషుడు మరొక స్వరము వినడం వల్ల ఉపయోగము. బలహీనుడు ఆనుకుంటే ఉపయోగం లేదు, గుడ్డోడిని ఆనుకుంటే లాభం లేదు. అవునా కాదు? చెప్పండి అమ్మా, అవునా కాదు? అది సంగతి. ప్రభువుని అనుకుందాం అందరం కలిసి, ప్రభు మీద ఆధారపడదాం అందరం కలిసి, ప్రభు స్వరం విందాం అందరం కలిసి. అప్పుడే దేవుని అభీష్టాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చువారమై ఏది సిద్ధపరిచాడో దాన్ని చేర్చడానికి దేవుడు నీ విషయంలో తన ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ఇది ఎరుగుదుముగాక. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? 2 కొరింథీ 6వ అధ్యాయం 16వ వచనం, 7వ అధ్యాయం 1వ వచనంలో సమస్త కల్మషుల నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం. కనుక మనం వెళుతూ ఉంటాం, వానాకాలం, మంచి బట్టలు వేసుకున్నా. నేను పొద్దున్న ఏంది లారీ పోతా ఉంది, మా మీద పడ్డాయి. మేము కారులోనే ఉన్నా కూడా మీద పడ్డాయి, ఆటోలో ఉన్న మీద పడ్డాయి. నేను బురద తీసుకొని నేను పోసుకోలే, పడింది అది. సమస్త కల్మషం నుంచి మనము పవిత్రంగా ఉండాలి అంటే మనల్ని పవిత్రులుగా చేసే ప్రభు దగ్గరికే రావాలి. మత్తయి సువార్త 5:48లో మీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు గనక మీరును పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉండాలి. ఇది ప్రభు యొక్క ఆజ్ఞ. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ ప్రసంగంలో భాగంగా నవిధన్యతలు చెప్పిన తరువాత ప్రభువారు ఏమన్నాడు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారంటాడు. అవునా కాదు? కనుక 50 కిలోల పలా వండినా కూడా ఉప్పేయకపోతే లాభం లేదు, తూచంటాం. అవునా కాదు? అలానే ఎంత పెద్ద మహలైనా దీపం లేకపోతే విలువ లేదు, చీకటిమయం. కనుక రక్షించబడిన నీవు చీకటిలో ఉన్నవాడవే, రక్షణ లేనివాడవు నీవు. అయితే ఎప్పుడైతే నీవు వెలిగించబడతావో, వెలిగించబడిన నీవు వెలుగొందుతూ అనేకులకు వెలుగుగా ఉండాలా. అవునా కాదు? అవునా అండి? అది కరెక్ట్. నువ్వు వెలిగించబడలా, వెలిగించబడ్డాం. వెలిగించబడిన దానివి ఎలా ఉండాలా? వాడివి వెలుగొందుతూ ఉండాలి. అంతేనా? అనేకులకు వెలుగుగా, మార్గదర్శకుడుగా ఉండాలి. ప్రభు ద్వారా నడిపించబడిన దానవుగా, ప్రభు దగ్గరకు నడిపించేదానవుగా నీ ఉండాలి. అది ప్రభు కోరుతున్నాడు. అది మనం ఎరగాలి. ఏదా వచ్చామా పోయామా, ఏం తిన్నామా ఏమోలే, ఏం తాగేమోలే, ఏ ఊరు వెళ్ళాలో ఏమో తెలియదే, మనల్ని ఏమంటారు? పిచ్చోళ్ళు అంటారు. అవునా కదా? కానీ అర్థము ఉండాలి మనం చేసే ప్రతి పనికి కూడా. ఎన్నో పనులు చక్కబెట్టుకొని, వంట చేసుకొని, వార్పు చేసుకొని, మరి వచ్చేవాళ్ళు వ్యవహారం వచ్చేవాళ్ళు చూసుకొని మన మందిరావరణాన్ని కూర్చొని వచ్చిన కారణము ఒక ఫలితార్థంగా ఉండాలి. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీ క్రైస్తవ జీవితంలో నువ్వు వెలిగించబడ్డావు, వెలుగుగా ఉండు, ఆరిపోబాక, అనేకులకు వెలుగుగా నీవు ఉండంటాడు. అందుకే లోకమునకు మీరు ఉప్పై ఉన్నారు. ఆ తర్వాత నేను చక్కగా చదివి వినిపించేస్తాను. 5వ అధ్యాయంలో ధన్యతల తర్వాత 5, 13, 14 తర్వాత చూడండి, మీరు విపులంగా చూడండి దయచేసి. 13, 14లో మీరు లోకమునకు ఉప్పు, మీరు లోకమునకు వెలుగు అన్న తర్వాత 5, 17, 19లో ధర్మశాస్త్రము నెరవేర్చడకే వచ్చాను కానీ నేను ధర్మశాస్త్రము కొట్టివేయడానికి రాలేదంటాడు. కాబట్టి 5:20 అంటాడు, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను నీ నీతి మెరుగ్గా ఉంటే తప్ప దేవుని సముఖంలో నిలవలేవంటాడు. మత్తయి సువార్త 23:1లో శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠమందు కూర్చుండు వారు చెప్పుదిరే గాని చేయరు, చెప్పి నేను దాన్ని బట్టి చేయి. దేవుని వాక్యం ప్రాముఖ్యం కనుక శాస్త్రులు పరిసయ్యులని వారు మోషేపేట మీద కూర్చున్నప్పటికీ వారి మాట కాదు, దేవుని మాట చెప్తున్నారు. దేవుని మాట విని దేవుని మాట ప్రకారం నువ్వు వెళ్ళు కానీ మనుషుల మాట నీవు వినద్దు. మనుషుల మాట వింటే పడిపోతాం, బలహీనపరచబడతాం. దేవుని మాట విను. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు? నిలబడ్డాడు ఎవరో ఏమో, ఏ భాషో, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? యు రిసీవ్ ఇట్. You walk according to the word of God. You receive it. Digest చేసుకో. తిన్న ఆహారమును అది డైజెస్ట్ అయ్యి రక్తంగా మారకపోతే నీకు బలం రాదే. శారీరకంగా, ఆత్మీయంగా చూస్తే నీవు దేవుని వాక్యాన్ని వింటూ డైజెస్ట్ చేసుకోవాలి. ఆత్మీయంగా నీవు బలపరచబడాలా. ఆయా హై ఓయా గయా హై అన్న అంట. ఎందుకు వచ్చాడో తెలియదు, ఎందుకు వెళ్ళాడో తెలియదు. సిద్ధడనేవాడు ఒకడు ఉన్నాయంట. ఎవరయ్యా చెప్పు, పేరేంది? సిద్ధడు. విను సరిగా. సిద్ధడు అనేవాడు ఒకడు ఉన్నాయంట. సిద్ధడు ఎవరాయన పేరేంటి? గట్టిగా చెప్పు, నువ్వు చెప్తే
నాకు సరిగిన పడదు అందుకని. సరే సిద్ధుడు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటి? యజమానుడి దగ్గర పనిచేస్తున్నాడు అనేక సంవత్సరాలుగా, అభినందనే లేదు వాడికి. ఎవరికి? సిద్ధుడికి. తెగ తిడుతున్నాడు యజమాని. ఒక్కసారి కూడా శభాష్ అంటల్లా. ఎట్టయినా శభాష్ అనిపించుకోవాలనుకున్నాడు పాపం. ఒకరోజు రాత్రి నిద్రపోతున్నాడు సూరి కింద. అది వంటగది సూరి. రాత్రి యజమానుడు 10ంటికి వచ్చాడు. వాళ్ళ ఆవిడ అన్నం వడ్డించింది. అన్నం తింటూ అన్నాడు, ఏమండి రేపు సిద్ధుడిని అద్దంకి పంపించాలన్నా అంట. ఎక్కడికి పంపించాలమ్మా? నువ్వే చెప్పాయా, బాగా చెప్తున్నావు. అద్దంకి. ఇక్కడ ఏమన్నా అంట, సిద్ధుడిని అద్దంకి పంపించాలన్నా అంట. ఇది అన్నాడు ఎవరు? సూరి కింద పడుకున్న సిద్ధుడు. పొద్దున్నే అద్దంకి వెళ్ళి వచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళి వచ్చేసాడు? అద్దంకి వెళ్ళి వచ్చేసాడు. పొద్దున్నే వాడన్నా అంట. ఎవరు? యజమానుడి. ఒరే సిద్ధ ఇట్లా అన్నా అంట. అయ్యగారు నాకు తెలుసులే, నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలిసిలే అన్నాడు. అరే ఏంద్రా అన్నాడు. అరే నాకు తెలిసిలే అయ్యగారు అన్నా అంట. అరే ఏంట్రా చెప్పడం? నేను అద్దంకి వెళ్ళి రావాలి అంతే కదా, వెళ్ళొచ్చేసానన్నా అంట. ఎందుకు వెళ్ళావురా? కనుక దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావురా? ఎందుకు వస్తున్నావు? ఏమిటి వింటున్నావు? ఏం తింటున్నాం? ఏమి డైజెస్ట్ చేసుకుంటున్నావు? ఆత్మీయ ఆరోగ్యం మనలో ఉందే? పరిశీలన చేసుకోవద్దా? కైకేలి ఆయా హే హం, క్యా సునా హే హం. ఎందుకు వచ్చాం? ఏం వింటున్నాం? ఏం గ్రహించాం? అది తెలుసుకోపోతే మన క్రైస్తవ జీవితం ఎందుకు? ఆలోచించండి. నేను దేవుని వాక్యం చెప్తున్నాను తప్ప మానవ సంబంధమైన వాక్యం కాదు. నేను కూడా ఒకప్పుడు ప్రభువుని ఎరగనోడ్నే. 1978 వరకు శివాలయాల్లో ద్రౌపదమ్మ ఉత్సవాల్లో పూజలు చేసుకుంటూ, పునస్కారాలు చేసుకుంటూ, వినాయక బొమ్మలు అమ్మి, పావలాకు ఒక బొమ్మ మట్టి బొమ్మలు చేసి నవమ ఉత్సవాలు చేశాం, నవరాత్రులు చేశాం. ప్రభువుని ఎరగల. నెమ్మది లేదు. ఒక సహోదరి, ఒక తల్లి నాకు వాక్యం చెప్పింది. దేవుడు నన్ను తోసేయలేదే. వాక్యం విని ఈయనంత గొప్ప దేవుడా అనుకున్నా. ప్రభు పట్టు మళ్లించబడ్డా. అనుభవపూర్వకంగా ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నా. ప్రభువులో నిరకలు ఉండాలి, స్థిరత్వం ఉండాలి. మెళకువగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండడి. ఎవరు స్వరం పడితే వాడు వింటాము, వెళ్ళిపోవడం కాదు. అది కాదు. దేవుడు పిలిచింది ఎందుకు? నీ ఏర్పాటు ఏంటి? అది దేవుని ఉద్దేశమా, దేవుని చిత్తమా? పిలిచినోడు ఒకడా, ఏర్పాటు చేసుకునేది మరొకడా. ఏమంటే అర్థముందా? అది ఇస్ మీనింగ్లెస్. అవునా కాదు? తెలుసుకుందాం. లెట్ us అండర్స్టాండ్. విషయం ఏంటంటే ఇక్కడ అడుగుతున్నాడు ఏమని చూడండి. 5వ అధ్యాయము మత్తయి సువార్త 21:25లో నరహత్య తగదు. తన సహోదరుని కోపపడువాడు వ్యర్థుడా, ద్రోహి అని చెప్పేవాడు దేవుని సముఖంలో దోషి. చాలా మంది రక్షించబడిన విశ్వాసులు, వాక్యోపదేశకులు, బాధ్యత కలిగిన వారు అనబడేవారు కూడా వాళ్ళకు వేస్ట్ ఫెలో అనేస్తారు. ఎవడు వేస్టురా? నేను వేస్ట్ కాదా? ఏమండి నేను వేస్ట్ కాదా? నేను చెత్త మీద పడి ఉండలేదా? ఏమండి చెత్తలో పడి ఉండలేదా? చెత్తలో పడిన వాడిని నేను ఆయనకు ప్రీతికరమయ్యాను కదా. నీ ద్వారానే, దేవుని ద్వారా రక్షించబడిన మరొక విశ్వాసిని నువ్వు వేస్ట్ ఫెలో అనేస్తావా? వ్యర్థుడా అంటావా? ద్రోహి అంటావా? మోషేకు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. దేవుడే తట్టుకుంటున్నాడు. ద్రోహులారా అనేశాడు. దేవుడు ఒప్పుకోలా. ఈజ్ అ రైట్ పర్సన్, రైట్ గాడ్. ఆయన ఏమైనా చర్య తీసుకుంటాడు, అది ఆయన ఇష్టం. నాకు హక్కు లేదు. ఇతరులను తీర్పులు ఇచ్చే హక్కు నాకు లేదు. వ్యర్థుడా అని చెప్పే హక్కు నాకు లేదు. ద్రోహి అని చెప్పే, వేస్ట్ ఫెలో అని చెప్పే హక్కు నాకు లేదు. హూ యామ్ ఐ టు పాయింట్ అవుట్ అదర్స్? నన్ను నీవు ఏమనంది 11వ అధ్యాయంలో? నిన్ను నీవు చెప్పండి అమ్మా, నిన్ను నీవు పరిశీలించుకో, పరీక్షించుకో. మనలో ఉన్నది ఏంటంటే మా ఊళ్ళో సంగతి, ఎదుటోళ్ళని పరీక్ష తెగ చేస్తారు. అబ్బా, మనల్ని మనం చేసుకోం. అవునా అండి? ఇద్దరు సైకిల్ మీద వెళ్తున్నారు. వీడు సరిగా దొక్కటం లేదు, పక్కడో ఎట దొక్కుతున్నాడు, ఆడు బెల్లు కొడుతున్నాడే లేదా, వారి హ్యాండిల్ ఎట్ట ఉంది, సచ్చూరుకుంటాడు. ఇక్కడ వద్దు. మనకు కలిగింది గట్టిగా పట్టుకుందాం. నీకు కలిగిన దానిని చేపట్టుము, జార విడిచెదవేమో జాగ్రత్త పడు. జార విడిచెదవేమో జాగ్రత్త పడు. నీకు కలిగిన దానిని చేపట్టుము. గట్టిగా పట్టుకో. నీకు కలిగిన దాన్ని, నువ్వు పొందుకున్న దాన్ని, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకో, విడిచిపెట్టబాక. దేవుడు చెప్పే మాట విందామా? మన క్షేమమే కదా.
ప్రభు రాకడ గురించి ఎదురు చూసే మనం ప్రభు చెప్పిన మాటలకు విధేయులమై నమ్రత కలిగి దేవునికి ఇష్టలుగా ఉందుముగాక. ఆ క్రమంలో అంటాడు ఏమని, 5:27లో వ్యభిచారుల గురించి రాస్తున్నాడు, 5:33-37లో ప్రమాణాలను గుట్టి ఒట్లు గురించి ఈ విధంగా మరి రాసేవాడుగా ఉన్నాడు. కొంతమంది అంటారు ఏమని, ఇదిగో ఒక ఆమె మా ఊర్లో గుంటూరులో మరి వీధిలో ఉంటే తగాదా అవుతుంది. ఒక ఆమె మట్టి తీసుకొని నేను ఇదైతే ఇట్లా అవుతావా, ఏందది నేను ఇదైతే నువ్వు ఇట్ట అవుతావంట, ఏదో ఇట్లా ఇసుక తీసుకొని ఇట్టంది. ఓయమ్మ ఆమెం గల ఏం పోయింది, వద్దది మనకొద్దు. భూదేవి ఒట్టు, అది ఒట్టు, జుట్టు ఒట్టు, ఈ ఒట్లు కాదు, ఒట్టు తీసి గట్టుబెట్టి పెట్టమంటున్నాడు. కనుక ఒట్లు వేయద్దు అని దాని సారాంశం చెప్తూ 5:38-42లో ఏమంటాడు, నీవు చెంప మీద కొడితే మరొక చెంప చూపించు అంటాడు. అలానే నీవు సహాయపడడానికి నీవు మొహం తిప్పుకోవద్దంటాడు. 5:43-47లో నీ శత్రువులను ప్రేమించు, వేద్దుడా అని చెప్పొద్దు, ద్రోహి అని చెప్పొద్దు, నీవు దూషించొద్దు. 1900 వినండి, బాగా వినండి 1981 హోలీ కాన్వకేషన్స్ జరుగుతున్నాయి. ఆ రోజున అమృతరాజు గారు వర్తమానం ఇచ్చాడు. ఆ తర్వాత కోషి థామస్ గారు వర్తమానం ఇస్తున్నారు హైదరాబాదులో గోల్కొండ క్రాస్ రోడ్లో మరి హెర్మోన్ సహవాసాల్లో. నేను ముందు వరుసలో కూర్చోన్నా 81. సరే, కోషి థామస్ గారు డాక్టర్, అమెరికాలో ఉంటున్నాడు, వృద్ధుడు ఉన్నాడు. ఆయన అన్నాడు ఉన్నట్టుండి ఎవరు నరహంతకులో చేయెత్తమన్నాడు. ఏమన్నాడండి చెప్పండి అమ్మా, ఎవరు చేయమన్నాడు. నేను రక్షించబడిన కొత్త దినాలు 2-3 ఏళ్ళు అయింది అనగా మరి లోతుపాతులు తెలియవు, ఇప్పుడు భలే తెలుసని కాదు విషయం చెప్తున్నా. కాబట్టి అప్పుడు నాకు వాక్యపు లోతుపాతులు తెలియవు. ఏందైనా ఈ పెద్ద మనిషి, ఏంటయ్యా ఈ పెద్ద అనుకున్నది చెప్తున్నాను, ఏమనుకోకండి. ఈ పెద్ద మనిషి నరహంతకుడు ఎవడో వచ్చి కూర్చుంటాడు, చేయెత్తుతాడు, పోలీసు వాళ్ళు వచ్చి పట్టకపోతారు. ఈ పరిస్థితి ఏందని ఎదురు చూస్తున్నా, ఊరికి వెనక్కి తిరిగి చూస్తున్నాను నేను, ఎవడన్నా వస్తాడు పోలీసుడని. మళ్ళీ చెప్తున్నా, నరహంతకులు చేయెత్తండి, మిమ్మల్ని పట్టిను, వచ్చి పట్టుకున్నా విడిపిస్తా, నాది బాధ్యత అంటున్నాడు. ఓయమ్మ ఇదేంద్ర నాయన అనుకున్నా. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నా, ఎవడన్నా వస్తాడేమో, పోలీసుడు పట్టకపోతారేమోనని. ఇట్ట 3 సార్లు ప్రకటించిన తర్వాత ఉన్నట్టుండి మరి ఒక ఆవిడ, పూర్వకాలం పెద్దోళ్ళు పల్లెటూరులో 7 గజాల చీర అంటారు, ముతక చీరలు అంటారు, అలా చీరలు కట్టుకున్న ఆమె ఒక పెద్ద ఆమె కూర్చొని ఆమె చేయెత్తింది. వాయమ్మ నేను అనుకున్నది చెప్తున్నా, దయచేసి ఏమనుకోవద్దు, బాగానే భర్తను చంపేసి ఉంటుంది అనుకున్నా. అంటే ఆ దినాల్లో పేపర్లో ఎండ్రిని దాకి చచ్చిపోయారు, ఎండ్రిని పోసి చంపేశారు, ఇట్లాంటి వార్తలు ఎక్కువ వచ్చి నేను అనుకున్నా ఉన్నట్టుండి ఇంకో ఆమె ఎత్తింది, ఆమె కూడా పెద్ద ఆవిడ, ఓరి ఈమె కూడా చంపేసి ఉంటుంది అనుకున్నా. ఇట్ట 3 ఆడవాళ్ళు ఎత్తిన ఒక్క మగవాళ్ళు లేడు, ఎత్తిన వాళ్ళు 3 ఆడవాళ్ళే. ఓరి ఇదేంద్ర బాబు ఇటు చంపేది, వెనక్కి తిరిగి చూస్తున్నా. మళ్ళీ ఆయన అన్నాడు ఏమనంటే ఒరే బాబు మీరు తన్నే వాక్యం. అందుకని 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడితో సమానం. ఎవరంట? తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడితో సమానం. ఊరక ఏమి చెవులు కొరుక్కుంటారో, ఏం మాట్లాడుకుంటారో, ఎక్కువ తక్కువ చేసి మాట్లాడతారో, అతడు నీ సహోదరుడు. ఏ రక్తం నిన్ను శుద్ధీకరించిందో ఆ రక్తమే అతడు శుద్ధీకరించింది, జ్ఞాపకం చేసుకో. భయపడు దేవునికి, తొందరపడి మాట్లాడబాక. అవునా కాదు? తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకునితో సమానం. నేను కూడా అందరి చేతులు ఎత్తారు. అవునా కాదా? కాబట్టి నీ సహోదరుని చూసి ద్రోహి అని నువ్వు చెప్పవద్దు. ప్రార్థన చేయి. నీకు ప్రేమ ఉంటే, ప్రభు ప్రేమ నీలో ఉంటే అతని కొరకు నువ్వు ప్రార్థన చేయి. కాబట్టి ఇక్కడ ఏమంటాడు 5:48లో నా పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులైండి తండ్రి ఉద్దేశాలను ఎరిగి వాటిని అనుసరించి నడుస్తూ ఉంటే నీవు ఆయన సమస్తము అనగా నీవు ఆయన కార్యములను సమస్తము చేయుటకు సమర్థుడు అవుతావు. చిన్న మాట. దీంట్లో విషయం ఏంటంటే దేవుని చాటులో దేవుడి నీడలో విశ్రమిస్తూ ధైర్యంగా ఉండమని చెప్పాం. అవునా కాదు? ఇప్పుడు నువ్వేం చేయాలా? దేవుడు సమర్థుడని ఎరగాల. ఏమని ఎరగాల? దేవుని యొక్క సమర్థత నీకు తెలిస్తే నువ్వు భయపడవు, బలహీనపడవు, పడిపోవు. కనుక ఏమంటాడు దానియేలు 3:17 అంటాడు, ఈ అగ్నిగుండము నుంచి మమ్మల్ని తప్పించుటకు నా దేవుడు చెప్పమ్మా సమర్థుడు. క్యా బాత్ హై, సో వండర్ఫుల్. కనుక అగ్నిగుండం వచ్చేసింది.
అసత్యమైన దాన్ని వెంబడించడానికి కానీ, మొక్కటానికి కానీ, పూజించడానికి అంగీకరించిన షడ్రక్ మెషక్ అబేద్నెగో అయిన వారు ఈ అగ్నిగుండము నుంచి మా దేవుడు మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు. ఇంకొక మాట చదవండి, రోమాపత్రిక 4వ అధ్యాయం 21, 22. గట్టిగా చదవాలి, ఎవరైనా సరే గట్టిగా చదవాలా, నాకు వినబడాలా. చదవండి, రోమాపత్రిక 4, 21, 22. కాబట్టి దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చుటకు సమర్థుడని ఎవరి విషయంలో చెప్తాడు? ఏమని? చదవండి, ఏమంటాడు? రోమాపత్రిక 4:21 చదవండి. దేవుని మహిమపరిచి కనుక వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. 11వ అధ్యాయం ఆదికాండంలో దేవుడు అబ్రహామును పిలిచాడు. మనమైతే ఎన్ని మాట్లాడతామో, ఎందుకు పిలుస్తున్నావు, విషయం ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, నన్ను రిసీవ్ చేసుకోవడానికి కారు వస్తుందా, వ్యాన్ వస్తుందా, స్కూటర్ వస్తుందా, ఎన్ని అడుగుతామో. ఏమడగల? ఎవరు? అబ్రహాం. అవును కదా? ఆయన చేసిన వాగ్దానములను నమ్మి ఆయన చేయగల సమర్థుడని ఎరిగి. అవునా కదా? కనుక ఆ తర్వాత చదువయ్యా. రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఎవరు? ఆయన సమర్థుడని ఎరిగి విశ్వసించి విశ్వాసము వలన, చదువమ్మా, విశ్వాసము వలన బలము నొందెను. ఆ తర్వాత అందుచేత ఆ కారణాన్ని బట్టి అది అతనికి నీతిగా ఎంచబడెను. అతని నిమిత్తమే కాదు, ఇది అబ్రహాము విషయంలోనే ఎంచబడ్డం కాదు కానీ యేసుక్రీస్తు ప్రభు రక్తములో శుద్ధీకరించబడిన విశ్వాసుల పక్షంగా కూడా నెరవేర్చబడుతుంది ఆయన సమర్థత. అబ్రహాం విషయంలోనే కాదు, నీ విషయంలో కూడా. ఇట్స్ వెరీ క్లియర్. మళ్ళీ చదవండి, ఏమంటాడు అక్కడ? అబ్రహాము మన విషయంలో కూడా. కాబట్టి మనం ఏం చేయాలా? దైవోద్దేశాలను, దైవాజ్ఞను పాటిస్తూ ముందుకు సాగాలి. ఓ విశ్వాసి, ఓ మా ప్రియ సహోదరుడా, సహోదరులారా, మా ప్రియులారా, ఏమంటాడు? ఆ ఉద్దేశాన్ని అనుసరించి మనం లాస్ట్ వచనం మళ్ళీ చదువన్నా, 42 చదువు, 4:22 చదువు. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎవరికి? అబ్రహాంకి. చదువు. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ అబ్రహాము నిమిత్తమే కాదు, మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాడును విశ్వాసముంచిన మనకును. అంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకును ఎంచబడును. అది చాలమ్మా. కనుక అది ఎంచబడుతుంది విశ్వాసులమైన మన విషయంలో కూడా. అబ్రహామే కాదు, ఆనాడు దానియేలైనా, ఆయన ఇంకోళ్ళ ఈరోజు ఆ దేవుడు అప్పుడున్న దేవుడే ఇప్పుడు ఉన్నాడు. మారడు, మార్పునందుడు. అవునగా? నిన్న నేడు రేపు మాపు ఏకరీతిగా ఉన్న దేవుడు మారడు తన వాగ్దానములు మారవు. వాగ్దానం చేసినవాడు మార్చేవాడు కాదు, దేవుడు మార్చబడేవాడు కాదు, మారని దేవుడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, మార్పు నొందని వాడు. ఆనాడు ఉన్నవాడు ఈనాడు ఉన్నాడు గనక దేవుడు సమర్థుడు నీ విషయంలో అని ఎరిగిన వాడవై ఈ లోక సంబంధమైన స్థితిగతుల్లో, సాతాను సంబంధమైన స్థితిగతుల్లో, అధికార సంబంధమైన స్థితిగతుల్లో, శరీర సంబంధమైన స్థితిగతుల్లో, లోకమైన స్థితిగతుల్లో నీవు ఏమీ భయపడాల్సిన అవసరము లేదు. ఆయన సమర్థుడు నిన్ను విడిపించడానికి. నిన్ను రక్షించిన సమర్థుడే నిన్ను విడిపించడానికి కూడా. అది చెప్పమ్మా గట్టిగా. నిన్ను రక్షించిన వాడు ఎంత సమర్థుడో నిన్ను విడిపించడానికి కూడా సమర్థుడే. అది ఎరుగుదాం. అవునా అండి అయ్యగారు? చెప్పండి, అవునా కాదు? సమర్థుడా కాదా? సమర్థుడే. కాబట్టి ఇక్కడ మనం ఎరిగిన వారమై ఆయన సమర్థుడు
అని ఎరిగిన వారంగా మనం ఉండాలి. కనుక మాదిరిగా మనం ఉండడానికి ముగించుకుందాం 10 నిమిషాల్లో. ఎలాగా మాదిరిగా ఉండాలా? నిశ్చయతతో ఉండాలా, ఆశయం కలిగి మనం ఉండాలా. మన పరిశుద్ధ జీవితాన్ని మనము కొనసాగించుకోవడానికి 5 సంగతులు చెప్పి, ఓయమ్మ 5 సంగతుల అంటే తొందరగా ముగిచ్చేస్తా, మన టైంలోనే ముగిస్తా, నాకు కూడా ఆకలి అవుతుంది. కాబట్టి విషయం ఏంటి? 5 సంగతులు ఏంటి అంటే, ప్రార్థించే హృదయం కావాలి. నీకేం కావాలట? నీవు పరిపూర్ణతలో ఉండాలి అంటే, నేను పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉండాలని ప్రభువు సెలవిస్తూ ఉంటుండగా, ఆ పరిపూర్ణతలో అనగా యేసుక్రీస్తు స్వారూప్యంలో మనం రావడానికి 5 సంగతులు ఏంటంటే, రక్షించబడిన విశ్వాసిగా హార్ట్ ఆఫ్ ప్రేయర్ అనగా ప్రార్థించే హృదయం. రెండవది హార్ట్ ఆఫ్ సరెండర్, లోబడే హృదయం. మూడవది హార్ట్ ఆఫ్ సర్వీస్, సేవా తప్త హృదయం. నాలుగవది హార్ట్ ఆఫ్ విట్నెస్, సాక్ష్య హృదయం. ఐదవది హార్ట్ ఆఫ్ అంబిషన్ అనగా ఆశయంతో కూడిన హృదయం. ఏంటట? 1 ప్రార్థించే హృదయము, 2 లోబడే హృదయము, 3 సేవా తప్త హృదయము, 4 సాక్ష్య హృదయము, 5 ఆశయముతో కూడిన హృదయం. దీనిలో నీకేదన్నా కొదువగా ఉందా? నువ్వు పరిశీలించుకో. ఏం పరిశీలించుకోవాలా? నీ ప్రార్థనా జీవితంలో కొదువుందా? నీవు లోబడే హృదయంలో నీవు ఉండి కొదువేమనుందా? నువ్వేమని చెప్పండి అన్నావు. ఏంటంటే అన్న నీకు తెలియదు కానీ నువ్వేమన్నా చెప్పు కానీ ఆయనతో మాట్లాడినన్నా కొదవే. ఏంటన్నది? అది కొదవే. నువ్వేమన్నా చెప్పన్నా నీకు తెలియదులే అన్న. 3 ఏళ్ల క్రితం ఆ అక్క ఏముందో తెలుసా? నీళ్లు పట్టే దగ్గర అన్న నా మీదకి బిందెత్తిందన్నా. ఏమంట? అది కొదవ. నీవు క్షమించలేవు. దేవుడు నీ జీవితకాలం అంతా క్షమించాలి. పరలోక ప్రార్థన చేస్తాం కదా అనుకుందాం. పరలోకమందు నా శత్రువులు నేను క్షమించలాగా నీవు మా తప్పులను క్షమించని ప్రార్థన చేసాము. నీవు ఇతరులను క్షమిస్తున్నావా? నువ్వు మోడల్గా ఉన్నావా? అదొద్దు. అబ్బే దేనికదే అదొద్దు. మోడల్గా ఉండాలా. కనుక ఇక్కడ ఏమంటాడు? ప్రార్థించే హృదయం నీకు కావాలా. ప్రార్థనా జీవితము దేవునితో సత్సంబంధం కలిగినది అనగా, పరలోకమందున్న మా తండ్రి అని అంటున్నావే, ఆయన బిడ్డవు. నువ్వు ఆయన బిడ్డవు, ఎవరో కాదు. అది బంధం, బాంధవ్యం. అదే నీవు దేవుని పిల్లోడివే. ఆ బంధం, బాంధవ్యం పెంపొందించడానికి ప్రార్థన. దానిలో నీకేదైనా కొదువుగా ఉందా చూద్దాం. తర్వాత రెండవది లోబడే హృదయం. దేవునికి లోబడ్డం, సత్యానికి లోబడ్డం, నీతికి లోబడ్డం, పెద్దవాళ్లకు లోబడ్డం, దైవ క్రమానికి లోబడ్డం. అస్సలు అబ్బే అలా కాదు, ప్రతి విషయంలో లోబడాలి. తర్వాత సేవా తప్త హృదయం ఉండాలి. అనగా ఆయన వెళ్ళాడన్నా, ఆయన చెప్పాడు బాగోదు కదా. ఏమంటాడు? అన్న నేను అట్ట వెళ్తుంటే బ్రదర్ ఇది తెచ్చిపెట్టాను, బాగోదు కదా అందుకని తెచ్చిచ్చాడంట. బాగోదు కదా అని తెచ్చిచ్చాడు కానీ సేవా తత్పరంతో చేసింది కాదు. అదొద్దు. దేవుడు గమనిస్తూ ఉంటాడు. దేవుని మందిరం, దేవుని సహవాసం, దేవుని పనిది. ఏమంటాడు 15:58 ఏమంటాడు? 1 కొరింథీ పత్రికలో, నీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు. ఎలా ఉండాలా? నీవు స్థిరుడును, కదలని వారును, ప్రభు కార్యాభివృద్ధి ఎల్లప్పుడూ ఆసక్తి పరులయుడుడి అని అంటాడు. నేనేమన్నా చేయగలనా? మందిరంలో నేనేదన్నా ఉపయోగకరంగా ఉండగలనా? నేదేనా పనికొస్తానా? కాన్వకేషన్లకి డాక్టర్లు, పెద్ద ఇంజన్లు ముందుగానే మెసేజ్లు పంపేవారు హెబ్రోన్కి, మేము దొడ్లు ఉడుస్తామని. తెలుసా మీకు? అది ప్రాక్టికల్గా చెప్తున్నా. పెద్ద వాళ్ళు దేన్ని ఎంచుకున్నారు? బాత్రూములు క్లీన్ చేయడానికి ఏర్పరచుకున్నారు. అది చేయమని కాదు ఇక్కడ విషయం చెప్తున్నా. లోబడే తత్వము, సేవా తప్త హృదయం ఉండాలి. అంతేకాదు సాక్ష్య హృదయం ఉండాలి. ప్రభు నీ పక్షాన జరిగించిన రక్షణ కార్యాన్ని బట్టి నీవు ప్రభువునందు ఎంత ఆనందిస్తున్నావో అది ఎరిగిన భక్త పౌలు ప్రభు కొరకు, సత్యం కొరకు, నీతి కొరకు, సువార్త కొరకు ఆయన జైల్లో ఉండి ఏమి రాస్తున్నాడు? ఫిలిప్పీ 4:4 ఆనందించుడి, మరల చెప్పుదును, ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనుండి ప్రభు సమీపంగా ఉన్నాడు. అది సాక్ష్యం. బస్సులో వెళ్ళు, రైల్లో వెళ్ళు, విమానంలో వెళ్ళు, ఎట్టన్నా వెళ్ళు. ఏం చేయాలా? నీవు ముద్దు రావాలా పక్కనున్న వాళ్ళకి. ఒక కాఫీ ఇప్పించు, ఒక చాక్లెట్ టీ, ఇంకోటి చేయి. నువ్వెవరు, నేనెవరు పలకరించు, నీ సాక్ష్యం చెప్పు. అప్పటికప్పుడు నేను కూడా ప్రభువు నమ్ముకుంటాను అనకపోయినా, నీవు విత్తిన వాక్యము ఒక దినాన నీళ్ల మీద నీ ఆహారం వేయి, దాని ఫలితమును ఒక దినాన చూస్తావు. ప్రసంగిలో ఉంది, అవునా కాదా?
కనుక నీ సాక్ష్యం చెప్పు. కూరగాయల దగ్గరికి వెళ్తున్నావు, సాక్ష్యం చెప్పు. కూరగాయల ఆవిడొచ్చింది, సాక్ష్యం చెప్పు. రిక్షా ఎక్కావు, సాక్ష్యం చెప్పు. ఆటో ఎక్కావు, సాక్ష్యం చెప్పు. ఆటో దిగుతున్నావు, సాక్ష్యం చెప్పు. మౌనముగా, అందుకేనన్నాడు, ఎట్లు మౌనముగా నుండు ప్రభు చెల్లింపాక స్తోత్ర గీతము. వెలిగించబడిన ఓ సహోదరి సహోదరుడా, వెలుగొందుతూ ఉన్నావా? నీ వెలుగు అనేకులకు చూసినట్లుగా నీ ఉండవా? అందుకనే ఏమంటాడు, ఆశయంతో కూడిన ఒక ఆశయం, అది ప్రభు సంబంధమైన ఆశయం మనకు కలిగి ఉండాలి. 4 మాటలు చెప్పి ముగిచ్చేస్తాం. అయిపోయింది. ఆఖరిలో వచ్చాము, 90 పైసలు అయిపోయింది, ఇంకా 10 పైసలే ఉంది. అవునా కదా? కాబట్టి ఇక్కడ ఏమంటాడంట, మొదటి వచనము మరి కీర్తనలు 27:4 చదివేయండి. మీరు ఎంత త్వరగా చదివితే అంత త్వరగా పెడదాం. కనుక ఇక్కడ మీరు చదవండి, దయచేసి వాక్యం చూడండి. దయచేసి బైబిల్ ఉన్నవారు వాక్యం చూడండి. 27వ కీర్తనలో మొదటిది ప్రార్థించే హృదయం. భక్తుడు దావీదు తన ప్రార్థించే హృదయం ఎలా ఉందంట, యెహోవా యొద్ద ఒక వరం అడిగా. యెహోవా యొద్ద ఒక వరము అడిగా. ఏంటట దానిని నేను వెతుకుతున్నా. అడిగిన వరమును వెతుకుతున్నామంటే ఆకాంక్షతో నిరాశపడకుండా ఏమ్మా ఎదురు చూస్తూ ఉన్నా, ప్రార్థన చేస్తున్నా. నేను ఆకాంక్షతో ఎదురు చూస్తూ ఉన్నా, విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉన్నా. నా వరం అడిగా, నేను నా అభ్యర్థనను దేవుని సముఖంలో ఉంచా. దేనికోసం దానిని వెతుకుతున్నా. ఎందుకు? యెహోవా ప్రసన్నతను చూడడానికి. రెండవది, ఆయన ఆలయంలో నేను ధ్యానించడానికి. అంతేకాదు, నేను యెహోవా మందిరములో నా జీవిత కాలమంతా నివసించగోరుతున్నా. ఎందుకని? ఆయన ప్రసన్నతను చూడడానికి. ఎందుకని? ఆయన ఆలయంలో ధ్యానించడానికి. యు మస్ట్ నో ది వాల్యూ ఆఫ్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్. దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నాడు కదా. అవును కదా? దేవుని సాన్నిధ్యంలో దేవుని ధ్యానించాలి. నిన్ను కన్నవాడు ఆయన, నిన్ను కన్నవాడు ఆయన. పరలోక రాజ్యాన్ని చేర్చడానికి తర్బీదునిచ్చి మార్గదర్శక సూత్రాలను నీకు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్య వెలుగులో నడిపించే దేవుడైనా. దేవునికి లోబడే హృదయం కలిగి ఉండాలి. కాబట్టి ఆయన ప్రసన్నత అంటే ఆయన నిర్మలత్వం, అనగా ఆయన మనోహరత్వం. ఆయన యొక్క నిర్మలత్వమే కాదు, ఆయన యొక్క అనగా మనోహరత్వం చూడాలి. యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును. నా ప్రతి తబలగుట్టయా పాడండి. యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును. నా ప్రతి ఆశను తీర్చుకొందును. ఆయన ఏదో అంగి చేసి ఇక్కడ కనబడ్డల్లా. ఆయన ముఖ దర్శనం అంటే ఆయన వాక్యమే. నీ ముఖ దర్శనం చేసి నా ప్రతి ఆశను తీర్చుకుంటా. ఆయన మందిరంలో ఆయన ధ్యానించడానికి, ఆయన ప్రసన్నత చూడడానికి. అందుకని 90వ కీర్తన 17వ వచనంలో యెహోవా ప్రసన్నత మన మీద ఉండునుగాక. కాబట్టి 27:1 దావీదు అనుభవంతో దేవుడు తన ఎడల ప్రభు నాకు వెలుగు రక్షణ ప్రాణదుర్గమై ఉన్నాడు అని అంటాడు. కనుక సింహమును చంపినవాడు, ఎలుగుబంటిని చంపినవాడు దేవుని ఎరిగాడు. దేవునితో తనకున్న బంధం, బాంధవ్య అనుభవం, దేవుని ఆధ్యాత్మిక సౌందర్యాన్ని తన విశ్వాస నేత్రాలతో దావీదు చూడను ఉద్దేశించాడు. తన విశ్వాస నేత్రాలతో దేవుని యొక్క ఆధ్యాత్మిక సౌందర్యాన్ని తన విశ్వాస నేత్రాలతో చూడగోరుతున్నాడు. ఏమని? ఆ వరం అడిగితేని, దిస్ ఈజ్ ఓన్లీ ఐ డూ సీ. ఒక వరం, దేవుని మందిర ప్రాముఖ్యత. దేవుని మందిర ప్రాముఖ్యత నువ్వు ఎరిగినట్లయితే నీవు మందిరం రాకుండా ఉండలేవు. సకాలంలో వస్తావు. సకాలంలో. ఓ భక్తుడేమన్నా అంటే, నిన్ను రక్షించిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు, నీ కొరకు ప్రాణదానం చేసిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నీకంటే ముందుగా వచ్చి నా బిడ్డలు, రక్షించబడిన బిడ్డలు దేవుని మందిరావరణకు వస్తారు, ఎదురు చూస్తూ ఉంటాడట. నేను చాలా సిగ్గుపడేది ఏంటంటే, దేవుని దాసుడు చేసే మొదటి ప్రార్థన మధ్యలో వచ్చినా సిగ్గుపడతాను నేను. దయచేసి అర్థం చేసుకొని దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇచ్చి సకాలంలో రావడానికి ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేయండి. మీరు ఆశగల ప్రాణాన్ని చెప్పండి గట్టిగా,
ఆశగల ప్రాణాన్ని అది సంగతి, అవునా కాదు? కనుక 6 రోజులు మీకు ఇష్టమైంది తినండి. ఎన్ని రోజులబ్బా నువ్వు చెప్పు? 6 రోజులు, బాగా చెప్తున్నారు. కాబట్టి 7వ రోజు ఆదివారము ముద్దపప్పు వేసుకోండి, ఆవకాయ వేసుకోండి, తినండి. ఇక్కడైతే మన మందిరంలో మధ్యాహ్నం భోజనం ఉంది, నో ప్రాబ్లం. కాబట్టి నీవు సంసిద్ధపడి త్వరగా రా, దేవుని ఆశీర్వాదం పొందుకో. నీ భర్త విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ ఆధ్యాత్మిక స్థితి విషయంలో, నీ ఆర్థిక ఇబ్బందుల విషయంలో, నీ రోగములో, బాధలో, అసమాధాన స్థితిలో దేవుడు చాలినవాడై ఉన్నాడు కనుక దేవుని మందిరావరణలో కనబడదాం, ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన ప్రసన్నతను చూద్దాం, ముందుకెళదాం. ఈ స్థితి మనం కలిగి ఉందాం. కాబట్టి ఏమంటాడు భక్తుడు? నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. పాట నీరసంగా ఉంది, కొంచెం గట్టిగా పాడండి. నీ మందిరమునందు ధన్యులు, ధన్యులు, నీ వలన బలమొందువారు ధన్యులు, ధన్యులు, నీ వలన బలమొందువారు ధన్యులు, ధన్యులు. కాబట్టి నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. కనుక నీ వలన బలమందువారు ధన్యులు. అట్టి ధన్యత నీకు కావాలంటే దేవుని మందిరమే శరణ్యం తప్ప మరొకటి లేదు. గమనించుదుముగాక, దేవుడి నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఓ నా సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరితోనే కాదు, నీతోనే మాట్లాడుతున్నాడు. గుర్తుంచుకో, దేవుని మందిరం యొక్క విలువను ఎరిగిన వారమై దేవుని మందిరానికి ఇవ్వాల్సిన సమయం కానీ స్థలము కానీ మనం ఇవ్వాలి మన హృదయంలో. అది ఎరుగుతాం. 2వ మాట అయిపోయింది. హార్ట్ ఆఫ్ సరెండర్, లోబడే హృదయం. ఎవరంట? ఇక్కడ అన్ని చూసుకునే సమయం లేదు కాబట్టి ఒక యవనస్తుడు మార్క్స్ వార్తలో ఉన్నాడు. నిత్యజీవం పొందడానికి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు. కనుక నిత్యజీవం అనుగ్రహించగలిగిన దేవుడి దగ్గరికే వచ్చాడు. కనుక మేలైన దాని కొరకే వచ్చాడు. సకాలంలో సరైన సమయంలో ముసలోడై 70-80 ఏళ్ళు వచ్చినప్పుడు రాలా, యవన ప్రాయంలో ఉండే వచ్చాడు. మేలైన దాని కొరకే వచ్చాడు. ఇవ్వదగిన వాడి దగ్గరికే వచ్చాడు. అతనిలో ఒకటి కొదువుగా ఉన్నది, ఆ కొదువు తీసేసుకొని రమ్మన్నాడు. అవునా కాదు? కనుక అతడు రాలా. ఏది పొందాలనుకుని వచ్చాడో అది పొందకుండా వెళ్ళిపోయాడు. ఒకటి కొదువుగా, వన్ థింగ్ యు ల్యాక్, go and sell everything you have and give to the poor, and you have to, treasure, you have treasure in heaven, then come follow me. తనకున్న ధనం మీద మక్కువ కొద్దీ ఉన్నతమైనటువంటి నిత్య జీవాన్ని కాలదనుకున్నాడు. 3వదిగా మనం చూస్తే హార్ట్ ఆఫ్ సర్వీస్, సేవా తప్త హృదయం. మీకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభు వారిని బేతనీయులో ఎవరు ఆదరిస్తూ ఆహ్వానిస్తూ వచ్చారు? బాగా చెప్పారు, భలే ఉన్నారు. అది అట్లా చెప్పాలి. కనుక బేతనియాలో గ్రామంలో ప్రభువారిని, యేసుక్రీస్తు ప్రభువారిని బేతనియాలో మరియ మార్తలు, ఒక ఆమె ఒక పని మీద ఉంది, ఇంకో ఆమె ఇంకో పని మీద ఉంది. ఒక ఆమె చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, రోస్ట్ ఈ పనిలో ఉంది. 1 గంట సమయంలో చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై గురించి మాట్లాడకూడదు, ఎందుకంటే ఆకలి అయ్యే టైం. సరే, ఏది ఏమైనా ప్రభువారికి అన్ని సిద్ధం చేయాలని ఆమె తాపత్రయపడుతుంది. కానీ మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ప్రభు పాదాల దగ్గర కూర్చొని దేవుని యొక్క మాటలు వింటోంది. ఆమె ఆహ్వానించడం, మార్తని పేరు పెట్టుకోవడం తప్పని కాదు. ఇద్దరు ఆహ్వానించారు, ఇద్దరు ప్రభుని చేర్చుకున్న మాట వాస్తవమే. అయితే మరియ ఉత్తమమైన దానిని ఎంచుకున్నది అని మనము తెలుసుకోవాలి. కనుక అవసరమైనది ఒకటే. ఏమన్నాడు? మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. అండ్ ఇట్ విల్ నాట్ బి టేకెన్ అవే ఫ్రమ్ హర్. కనుక షీ హ్యాస్ చూసెన్ ఏ బెటర్ థింగ్ అనగా ఏమంటాడు? ఆయన పాదములు. 4వది చూస్తే ఇంకొకటే ఉంది, హార్ట్ ఆఫ్ విష్నెస్, సాక్ష్య హృదయం. కాబట్టి యోహాను సువార్త 9:25లో ఒక గుడ్డివాడు స్వస్థత పొందాడు. శిలోయమున కాలువ దగ్గరికి వెళ్ళి కళ్ళు కొడుకురమ్మంటాడు. తన నేత్రాలు తెరవబడతాయి, గుడితనం పోద్ది, చూస్తూ ఉంటాడు. కనుక అక్కడ ఉండేటువంటి వాడు 2 సార్లు అక్కడుండే శాస్త్రులు, అక్కడుండే పరిచయులు ఏం చేస్తారంటే, అక్కడ ప్రభు వారు చేసిన స్వస్థతను తట్టుకోలేక వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి అడుగుతారు. తల్లిదండ్రులు ఏమంటారు? వాడు వయసు వచ్చినోడే, వాడిని పోయి అడగమంటాడు. అక్కడికి వెళ్ళి అడిగినాకేమంటాడు? గతంలో నేను గుడ్డోడిని, ఇప్పుడు చూస్తూ ఉన్నా. ఆయన ఎవరో ఏంటో నాకు అనవసరం. అది సాక్ష్యం.
అవునా కాదు? కనుక నా బ్రతుకిది. నేను ఎన్టీ రామారావు అభిమానిని. అబ్బు, ఎన్టీ రామారావు గుర్రం పోతే పూలేసినోండి నేను. దేని మీద? ఆయన మీద కాదు, తెర మీద. అవునా కాదు? కానీ పిచ్చి మాలోకం. అవునా కాదు? తెర మీద పూలేంటేరా ఏంటివేంటరా అబ్బాయి. అవునా కదా? పిచ్చి మాలోకం. అవునా కదా? అర్థం పర్థం లేని పరిస్థితులు, అజ్ఞాన దశ, జ్ఞానదశ కాదు. అవునా కదా? ప్రభువుని ఎరిగా. ఆ సాక్ష్యం చెప్తున్నాడు. నేను గురుడివాడనై ఉంటుని ఇప్పుడు నేను చూస్తూ ఉన్నా. చెప్పగలవా సాక్ష్యం ప్రభు కొరకు? అపోస్తల కార్యములు 3వ అధ్యాయం. శృంగార దేవాలయ ద్వారము యుద్ధ పడి ఉన్న కుంటి భిక్షకుడు కూడా వాడు దిగ్గున లేచి నడుస్తూ గంతులు వేస్తూ ఇంటికి ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళాడా? మందిరానికి వెళ్ళాడా? మరి అదే కనుక దేవుని మందిరానికి సాక్షార్థంగా వెళ్ళాడు. మనుషులు ఆ కుంటివాడు కాడా, ఇక్కడ అడుక్కుంటూ ఉన్నవాడు కాడా, ఇతడే కాడా, సాక్షార్థంగా నిలిచాడు. కానీ 10 మంది కుష్ఠరోగులు కూడా ఒకసారి ప్రభు దగ్గరికి వచ్చారు. 10 మంది శుద్ధులయ్యారు, కానీ ఒక్కడే వచ్చాడు. 10 మంది శుద్ధులైరి కారా? 90 ఎక్కడా? కహా హై वो लोग? 9 लोग है, एक ही आदमी आया है. 10 लोग क्या है, उसको स्वस्थता हो गया, इलाज हो गया है. ఇలాచ అంటే స్వస్థపరచబడ్డారు. 90 ఎక్కడ? ఒక్కడొచ్చాడు. సాక్షార్థంగా ఉన్నావా నీవు? ఈ లోకంలో నీ బంధువుల దగ్గర, నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర, నీవు పనిచేసే చోట క్రీస్తు కొరకు సాక్షార్థంగా నీవున్నావా? దాచుకుంటున్నావా? దాపెడుతున్నావా? ప్రశ్న వేసుకో. ఇవన్నీ ప్రభు రేపు నీవు అడిగితే సమాధానం చెప్పగలవా? నీ కొరకు ఇంత చేశాను, నేను సాక్రిఫైస్ చేశాను. ఉన్నత స్థలంలో అసీనుడైన నేను మానవాకారంతో ఈ లోకములో, ఈ పాప భూయిష్టమైన లోకంలో వచ్చి పడ్డా. నీ కొరకు నా ప్రాణమే దానంగా ఇచ్చా. అతడు విరుగుగొట్టబడుట ద్వారా నాకు స్వస్థత కలిగింది. అతడు నలుగుగొట్టబడుట ద్వారా నాకు స్వస్థత కలిగింది. ఇంత చేశా నీ కొరకై. అవునక? నా కొరకై అన్నీయూ చేశాను యేసు. నాకింకా అది నా కొరకు చేశాడు ప్రభు. కనుక నీవు సాక్షార్థంగా నీవు ఉండాలి, అంతే. పౌలు అన్నాడు, మనం లాస్ట్లో మాట ముగించే ముందు ఏమంటాడంటే, మనము కూడా గురిడివాళ్ళం. పౌలు భక్తుడు కూడా సౌలుగా ఉన్నప్పుడు గురిడివాడే. అవునా కాదు? కనుక క్రైస్తవ సంఘాన్ని రోమాలో హింసిస్తూ వచ్చాడు. కనుక ప్రభు ద్వారా దర్శనం పొందాడు, దబేలున పడ్డాడు. తన మనోనేత్రము వెలిగించబడింది. సత్యమును గ్రహించాడు. సత్యాన్వేషణ చేస్తూ సత్యం కోసే తన ప్రాణాన్ని ధారపోశాడు. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. ఏమంటాడు? నా మనోనేత్రము తెరిచి నా కఠిన హృదయమును మార్చి, అంధకారములో నేనుండా వెదకి రక్షి వేదకి నన్ను రక్షించితివి. నన్ను కూడా వెతకి రక్షించాడు. అవునా కదా? ఎక్కడో పుత్తూరు, నాది చీరాల, గుంటూరులో సెటిల్ అయిపోయా. ఎక్కడో ఉన్నా, ఎవడు చూసేవాడు లేడు. నన్ను వెతకి రక్షించాడు. తన వాక్కును పంపి నన్ను నా బ్రతుకు బాగు చేసినాడు ఆయనే. కనుక గతంలో నేను కూడా గురుడివాణ్ణి, సత్యం ఎరగనివాణ్ణి. గతంలో నేను మృతుడను, సజీవుడనయ్యా. నేను గతంలో సాతానుకి, లోకానికి, శరీరానికి నేను దాసుడను, నేను స్వతంత్రుడనయ్యా. యోహాను సువార్త 8:36లో కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్లుగా మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. క్యా బాత్ హై భాయ్. खाएंगे पिएंगे मजा करेंगे, खाते रहेंगे पीते रहेंगे, ఏ నయ్యే. ఇది కాదు మానవుని యొక్క జీవితము. ప్రభు మీకు దొరికాడు, రక్షకుడు దొరికాడు. పాప జీవితం పోయింది, పాపిష్టి జీవితం పోయింది, నరకమును పోయింది. పరలోక రాజ్యంలో సదాకాలం ఉండే భాగ్యాన్ని దేవుడు నీకు కల్పించగా నీకు కలిగిన రక్షణ నీవు నిర్లక్ష్యము చేస్తావా అని ప్రభు అని అంటున్నాడు. కనుక దేవుని యొక్క ప్రసన్నతను చూడడానికి మనం ఎరిగిన వారంగా ఉండి విడుదల, విమోచన దేవుడు కలిగించాడు. లాస్ట్ బట్ వన్ ఏమంటాడు? హార్ట్ ఆఫ్ అంబిషన్, ఆశయంతో కూడిన హృదయం. ఫిలిప్పి 3:13-14లో అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు. ఎక్కడికి పరిగెత్తున్నా అంట? ఎక్కడ పరిగెత్తున్నా అంట? గురి వద్దకు పరిగెత్తున్నాడు.
ప్రభువా గురి యొద్దకే పరుగేటుచున్నాను నేను. బయటికి వెళ్ళామనుకో మనం, ఎక్కడికి వెళ్తున్నారు తెలియదు అంటే ఎట్టుంటుంది? ఎక్కడ ఏమని చెప్తాను, మా ఇంటికి వెళ్తున్నాను అంట, అవునా కదా? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అంటే తెలియదు. రైలు టికెట్ తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి తెలియదు. కనుక గురి ఉండాలి. గమ్యం లేని గమనంగా మనం బ్రతుకుండకూడదు. నువ్వెవరు, ఏమై ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, దేని కొరకు సిద్ధపడుతున్నావు, ప్రభు ఎప్పుడు రాయబోతున్నాడు, సంసిద్ధంగా నీవు ఉన్నావా? మనం ఎరిగిన వారు దేవుడు అంటున్నాడు, నేను పరిపూర్ణుడై ఉన్నాను కనుక మీరును పరిపూర్ణులయుడి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేస్తాడు, గురి యొద్దకే మనము పరిగెత్తుతూ ఉండాలి. క్రీస్తు చేత పట్టబడిన వాడుగా ఉన్నాడు. ఎందుకని అంటే అన్ని జనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామమును భరించడానికి అపోస్తలుడైన పౌలు పట్టబడ్డాడు. ఆయనకు ఒక సాధనమయ్యాడు. చాలామంది అనేకులకు సాధనగా ఉంటారు, అనేకులకి సాధనగా ఉంటారు. ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ చెప్పి వాళ్ళ మధ్య చెడగొట్టి అసమాధానం రేకెత్తించి తగాదలు పెట్టేవాళ్ళు ఉంటారు. అదొక సాధనం. అబ్బో, చాలా డేంజర్. మా నాయన అనేవాడు ఏంటంట నిన్ను విమర్శించేవాడు నీ పక్కన పెట్టుకో, నో ప్రాబ్లం అన్నాడు మా నాయన. అయితే పొగిడేవాడిని మాత్రం దూరంగా పెట్టమన్నాడు. అర్థమైందా? విమర్శకుడి వల్ల మనకు ప్రయోజనమే తప్ప మనల్ని భజన చేసేవాడితో ప్రమాదం. జాగ్రత్త. కాబట్టి మనము దేవుడి ద్వారా ఏర్పరచుకున్న సాధనలపై ప్రభు కొరకు ప్రయాసపడే వారంగా, ప్రభు కొరకు సాక్షార్థంగా మనం ఉండాలి తప్ప మరొకటి కాదు. కొంతమంది రెండిటికి తెగ రేవడైపోతారు. చిన్నప్పుడు ఏం జరిగిందంటే నాకే, ఎందుకని బాదుషా ఇస్తున్నారంటే అడుపరిగెత్తా. చిన్నోడిని లేండి, ఇప్పుడు కాదు. ఎప్పుడు బాదుషా ఇస్తానంటే ఎడపరిగెత్తా. ఒరే అక్కడ నేతి లడ్డు ఇస్తున్నారా అంటే ఇది వదిలేసి అడుపరిగెత్తా. ఇది పోయా, అది పోయా, రెండు పోయా. కనుక దేవుడు నిన్ను పిలిచాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను ఒక చోట కూర్చుండబెట్టాడు, అభివృద్ధి పొందమని చెప్పాడు. మానవ స్వరం వినబాకండి, మనల్ని డేంజర్ అనగా వక్ర మార్గంలో నడిపిస్తుంది. యు లిజన్. దేవుని యొక్క నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాల. సో యు ఆర్ హ్యావింగ్ రిలేషన్ విత్ ద లార్డ్ గాడ్. ఏ స్వరము నీవు వినబడి రక్షించబడ్డావో అదే స్వరము నిన్ను నడిపిస్తూ ఉంటుంది. అనేకల స్వరాలు, అనవసరమైన స్వరాలు ఫోన్ల ద్వారా, చాటింగ్ల ద్వారా, మరి ఇంకోటి ద్వారా వినబాక. దేవుని స్వరమా, ఇది మనుషుల స్వరమా, స్వార్థపరుల స్వరమా? ఆ స్వరము ఏది? విను. అనేక స్వరాలు వినబడుతూ ఉంటాయి, అవునా కాదా? కనుక రాత్రి భర్త వచ్చి తలుపు తట్టాడు, ఏమమ్మా అంటే పెడతా, అండి అని తలుపు తీస్తా. ఎందుకని? ఆ స్వరము నీవు నీ భర్తదని గుర్తుపెట్టా. ఆ స్వరం నువ్వు గుర్తుపెట్టబోతే ఎవరు నువ్వు ఏవాధే అంటావా లేదా? మరి అదే. కనుక ప్రభు స్వరమా, ఎవరన్నా సలహా ఇస్తున్నారా, సూచన ఇస్తున్నారా? ఇది దేవుని స్వరమా, మనుషుల స్వరమా, స్వార్థ ప్రియుల స్వరమా? విను. నీ బ్రతుకును కట్టినవాడు, నీ బ్రతుకు బాగు చేసినవాడు, నీ బ్రతుకు కోసం ఇంకా ప్రయాసపడుతున్నాడు. తండ్రి కుడిపార్శ్వన కూర్చొని నీ కొరకు విజ్ఞాపన చేయు. ఆ దేవుని స్వరం తప్ప మరొక స్వరం వినబాకు. ఈ పిలిచిన పిలుపు గొప్పది, ఏర్పాటు గొప్పది. వెనుకున్న వాటిని మరిచి గురి వద్దకే పరిగెత్తారు. ద్వంద్వ వైఖరి డేంజరస్. ఇదా అదే కాదు. ద్వంద్వ వైఖరి వద్దు మనకి. ప్రభు పిలిచిన పిలుపు గొప్పది, ఏర్పాటు గొప్పది. మనం జ్ఞాపకం చేసుకుందాం. స్వరం దేవునిది విందాం, అంతేగాని దేవుని పిలుపును మనం గుర్తిద్దాం. కనుక ఏం చేయాలి? ఒకటి చేసిన ఏకాగ్రత, అంటే పౌలు యొక్క ఏకాగ్రత, గురి చెదరకుండా చూసుకుంటున్నాడు. మరి మన సంగతి ఏంది? నాకటి మీద చేయబెట్టి వెనుక తట్టు చూడబాక అంటాడు. హెబ్రీ 12:1-2 విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించు, యేసు వైపు చూస్తూ నీ ముందుంచబడిన పందెపు రంగంలో ఓపికగా కొదువ లేకుండా నీవు పరిగెత్తు అని అంటాడు. అది మనం ఎరిగిన వారమై తానే మిమ్ములను పూర్తిగా, అనగా ఈ ఒక్క మాట చూడండి. 1 పేతురు పత్రిక అందరూ చూడండి, ముగిచ్చేస్తున్నా. లాస్ట్ వర్డ్. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం గట్టిగా చదవండి. 5:10 తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి, తానే అండర్లైన్, తానే మిమ్ములను పూర్ణులుగా చేసి. 5:48 ఏం చదువుకున్నా మత్తయి సువార్త. ఇప్పుడు యొక్క
ఈ వాక్యమంతా నేను పరిపూర్ణుడు గనక మీరును కనుక నీవు పరిపూర్ణుడుగా కాలేవేమో. దేవుడేమంటాడు? నీవు శ్రమల్లో ప్రభువును కలిగి ఉండు, ముందుకు సాగు, తానే నిన్ను ఏం చేస్తాడంట? పూర్ణులుగా చేసి. కనుక బలను సమీపించబోయే ముందు నీవు జ్ఞాపకం చేసుకొని హార్ట్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థించే హృదయం, లోబడే హృదయం, సేవాతప్త హృదయం, సాక్ష హృదయం, ఆశయంతో కూడిన హృదయం కలిగి ఉండు. నేను పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండు. జ్ఞాపకం చేసుకుందాం. బలాన్ని సమీపించే ముందు గంభీర సమయం మౌనంగా ఉండండి, ప్రార్థనలో ఉండండి, అటు ఇటు చూడబాకండి. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు.